సుమం 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో కామెడీ హారర్ జోనర్‌తో 9థ్ మే 2025 థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్‌తో నడుస్తుంది. చూసాక ఒకసారి చూడాలనిపించింది గైస్. మూవీ ప్లాట్‌కి వస్తే మూవీ ఓపెనింగ్ సీన్ సినిమాలో రాత్రి 9 గంటలకు 'జన్మ జన్మల బంధం' అనే తెలుగు టెలివిజన్ సీరియల్‌తో మొదలవుతుంది. అది కట్ చేస్తే ఇది 2000 భీమిని పట్టణంలో సొంతగా కేబుల్ టీవీ ఆపరేటర్‌గా శ్రీను రేఖను చేస్తూ ఉంటాడు. అతనికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. మన శ్రీనుకి ఇంకా మ్యారేజ్ కాదు. శ్రీనుకి పెళ్లి చూపులకు వెళ్తారు. అక్కడ అమ్మాయి శ్రీనుకి నచ్చుతుంది. శ్రీను అమ్మాయికి నచ్చుతాడు. మ్యారేజ్ చేసుకుంటారు. ఫస్ట్ నైట్ అరేంజ్‌మెంట్ కూడా జరుగుతాయి. ఇప్పుడే మొదలవుతుంది ఇంకా. అయి 9 అవుతుంది. 'జన్మ జన్మల బంధం' అనే తెలుగు టెలివిజన్ సీరియల్ మొదలవుతుంది. వాళ్ళకి తెలియకుండానే శ్రీను వాళ్ళ వైఫ్ సీరియల్ చూస్తుంది. పిలిచినా పలకదు. ఆ సీరియల్‌లో ఎడిట్ అవుతుంది. ఒక్కసారిగా శ్రీను అరుస్తాడు. తన మంచాన్ని ఒక్క చైన్‌తో ఒక 5 ఫీట్స్ నెడుతుంది. అంతే శ్రీనుకి ఏం అర్థం కాదు. ఆఫీస్‌కి వెళ్లి ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెబుతాడు. వాళ్ళలో ఒక ఫ్రెండ్‌కి సేమ్ ఇలాగే జరుగుతుంది. వాళ్ళ వైఫ్ కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది. మూడో ఫ్రెండ్‌కి అలా జరగదు. దేనికంటే అతను ఇంటికి ఆఫ్టర్ 9 తర్వాత వస్తాడు. అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికొచ్చేసరికి 10 అవుతుంది. అందుకని నీకు తెలీదు అని వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ డే తను టెస్ట్ చేస్తాడు. తనకి సేమ్ జరుగుతుంది. అదే రోజు ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ బయట ఉంటారు. ఆ టైంకి శ్రీను కూడా బయటికి వస్తాడు. అప్పుడు అర్థమవుతుంది. నా ఒక్కడికే కాదు ఊరు వాళ్ళందరూ ఈ సిట్యుయేషన్‌తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అని. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ మాయ అనే ఒక మతలకి దగ్గరకు వెళ్తారు. ఆ మాయ ఎవరో కాదు. మన స్పెషల్ అపియర్స్ అయిన సమంత గారే ఆ రోల్ చేశారు. తను ఒక సలహా ఇస్తుంది. దానితో వాళ్ళు అసలు ఏం జరుగుతుంది అన్న దాని గురించి తెలుసుకుంటాం. వాళ్ళకప్పుడే తెలుస్తుంది. వాళ్ళ బైబిల్‌కి దెయ్యం పడుతుంది. అసలు ఆ దెయ్యం ఎవరు? అందరికీ ఒకే టైంలో ఎలా పడుతుంది? ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డారు అన్నది మూవీ ప్లస్ పాయింట్స్. స్క్రీన్ ప్లే ఓకే. ఫస్ట్ హాఫ్ అంతా స్క్రీన్ ప్లే బాగుంది. క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు. టెంప్లేట్ కొత్తగా ఉంది. ఎప్పుడు మనం హారర్ మూవీస్ అంటే రివీల్ కాన్సెప్ట్‌తో వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం కొత్తగా తీసుకొచ్చారు. డైరెక్షన్ బాగుంది. ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. కొంచెం స్లోగా ఉన్నా అది పెద్దగా అనిపించదు. మ్యూజిక్ బాగుంది. హారర్ మూవీ అయినా కామెడీ హైలైట్ అని చెప్పుకోవచ్చు. అది వచ్చినప్పుడు భయపడే సీన్స్ కన్నా కామెడీగా వాళ్ళు రియాక్షన్ బాగుంది. అన్నిటికన్నా ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ స్లోగా నడుస్తుంది. సీన్ ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంటేషన్ చేస్తే బాగుండేది. హారర్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ అవి పెద్దగా ఎఫెక్ట్ ఇంత క్రియేట్ చేయలేకపోయాయి. హారర్ సీన్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. సెకండ్ హాఫ్ సింపుల్‌గా అయిపోతుంది. మూవీ ఎండింగ్ కూడా పెద్దగా ఎఫెక్టివ్‌గా కలిగుండదు. సాంగ్స్ ఉన్నా కానీ పెద్దగా ఏమి అనిపించలేదు. హారర్ సీన్స్ అప్పుడు కూడా కామెడీగా ఉండడం, సీరియస్‌నెస్ అనేది లేకపోవడం మైనస్. సెకండ్ హాఫ్‌లో కొంచెం ఇంకా ఎలివేషన్స్ చేస్తే బాగుండనిపించింది సీన్స్‌లో. ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5/5. థాంక్స్ ఫర్ వాచింగ్.